నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. కన్నప్పకు సంబంధించినటువంటి ఫుటేజ్ ఉన్నటువంటి ఒక హార్డ్ డిస్క్ ముంబైలో విఎఫ్ఎక్స్ కంపెనీకి ఇస్తే అక్కడ నుంచి రిటర్న్ హైదరాబాద్ వచ్చే క్రమంలో ఎక్కడో మిస్ అయినట్లుగా, మిస్ అయిన దానికి సంబంధించి మిస్ చేసింది మంచు మనోజ్, ఇది కుట్రపూరితంగా జరిగిందని చాలా మంది వార్తలు రాస్తున్నారు. అసలు నిజంగా మంచు మనోజ్ హస్తం ఇందులో ఉందా? అసలు ఏం జరుగుతోంది? ఎవరైతే హార్డ్ డిస్క్ పోగొట్టారో లేకపోతే తస్కరించారో వాళ్ళకి మనోజ్కి లింకులు ఏమైనా ఉన్నాయన్న అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. అదే ఏంటి అసలు ఎవరో తస్కరించారని కొంతమంది, మనోజ్ ఉన్నాడని కొంతమంది, అసలు బైరంలో బిజీ అయిపోయిన మనోజ్కి ఏం సంబంధం కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా హార్డ్ డిస్క్ విషయంలో? బేసిక్గా ఇట్లాంటి చిల్లర పనులు మనోజ్కి తప్ప ఇంకెవరికి చేత కాదు. అది ఓపెన్గానే చెప్పుకోవచ్చు. ఎలా? తాగొచ్చి తలుపులు దన్నేది, ఊరికే ఇంటి గొడవలు బయట ఇచ్చుకునేది, వాళ్ళ పర్సనల్ విషయాలు రోడ్ ఎక్కి ఎక్కడెక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవడం, ఈ చిల్లర పనులన్నీ కూడా మనోజ్కే వచ్చు. విష్ణుకి తెలియదు ఇలాంటివన్నీ. ఎలా చెప్పగలరు మీరు? అది నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఇంకెలా చెప్పగలరు ఏంటి అంటే దానికి ఒక అంటే నీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి నేను ఆన్సర్ ఇస్తాను. ఎలా చెప్పగలరు? మీరు చెప్తున్నారంటే లైక్ ఇప్పుడు మీరు క్యాజువల్ ఫ్రెండ్స్ లేకపోతే మీరు ఏదన్నా దగ్గర దగ్గర నుంచి చూస్తుంటే క్యాజువల్ ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మనిషిని చూస్తే చెప్పగలం మనం, ఆ మాత్రం చాలు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్, నీ ఇంట్లో జరిగిన గొడవ, నీ పాప బట్టలు బయటేశారంట, నువ్వు ఎవరితోనో గొడవ పెట్టుకున్నావు, భైరవం దగ్గర మైక్ ఇస్తే నువ్వు అవి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. చిల్లర పనే కదా, చిల్లర పనులు చేయడం అలవాటు ఉన్నోడే కదా. నెక్స్ట్ అంటే తాగొచ్చి తలుపులు తన్నడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? బేసికల్లీ విష్ణు ఎప్పుడు అట్లా చేయలేదే. అండ్ ఇప్పటి వరకు మీకు ఒక బాగా గుర్తుపెట్టుకో, ఈ రోజు వరకు ఈ ఇష్యూ మీద విష్ణు ఎప్పుడన్నా మాట్లాడా? పెద్దగా లేదు. బట్ పెద్దగా కాదు, అసలు మాట్లాడలా. మొన్న కన్నప్ప కోసం ప్రమోషన్స్లో బాగా అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా ఒకరిద్దరు అడిగారు, అది మా ఇంటి సమస్య అండి, దీని గురించి ఎందుకు ఇప్పుడు మీకు అంత అవసరం లేదు, మేము ఎలాగో పరిష్కరించుకుంటామని చెప్పాడు. మా ఇంటి సమస్య, దట్స్ ఆల్. మన బరువుని మనమే బజార్కి ఈడ్చుకోవద్దు, అది చిల్లరగాలు చేసే పనులు. నెక్స్ట్ ఈ అబ్బాయి ఏం చేశాడో చెప్తా. అక్కడ ఆ రోజు జరిగిన సిచ్యువేషన్, వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, ఆపరేషన్ ఏదో అయినట్టుంది చిన్నగా, ఒంట్లో బాగా. వీళ్ళేమో తీర్థయాత్రలని వెళ్ళిపోయారు. టైంకి చూడ్డానికి మనోజ్ వచ్చాడు. అదే టైంకి డిటిడిసి కొరియర్ వచ్చింది. కింద చరిత, రఘు వీళ్ళ మనుషులే ఉన్నారు. ఏమొచ్చిందంటే ఏదో హార్డ్ డిస్క్ వచ్చింది అని తెలుసుకుంటే అక్కడ వాళ్ళు బలవంతంగా తీసుకున్నారు దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని చెప్పేసి అయితే వీళ్ళు ఆల్రెడీ అది రా ఫుటేజ్, దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు మందే, ఇప్పుడు నువ్వు ఎడిటింగ్కి అయిన తర్వాత ఇంకా డిలీట్ చేయని చిప్ ఉంటుంది కదా, జస్ట్ అట్లా దాని పని అయిపోయింది. కాకపోతే ఒక రా ఫుటేజ్. వీళ్ళ భయం ఏంటంటే అది లీక్ అయితే ఏంటి పరిస్థితి అని బయటికి. అఫ్కోర్స్ దానికి అప్పటికి పాస్వర్డ్ ఉంది, ఆ పాస్వర్డ్. కానీ ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అయినప్పుడు డీకోడ్ చేయడం పెద్ద విషయం. సో అది ఆ చిన్న భయంతో వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. అండ్ ఆ చరిత, నువ్వు నాకు ఎంత గొప్ప పని హెల్ప్ చేసావు, అసలు నీ హెల్ప్ నేను ఈ జన్మకి మర్చిపోలేను అన్నట్టు ఆయన స్పీచ్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా చూసాం మనం. అండ్ నెక్స్ట్ మన ఇంటి గొడవని ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా బయట చెప్పరు. సొంత అన్న గురించి, సొంత చెల్లి గురించి, సొంత అక్క గురించి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే పరిష్కారాలు అవుతాయి. ఊర్లలో కూడా మొగుడు పిల్లలు ఎంత కొట్టుకున్నా అయితే అత్తింటి వాళ్ళ దగ్గర, పుట్టింటి వాళ్ళ దగ్గర పెద్ద మనుషులు ఉంటారు కదా, తాతలు ఇంకెవరెవరో, లేదా కొంచెం భయంగా వాళ్ళకు ఊర్లో పెద్ద మనుషులు, అక్కడే సాల్వ్ అవుతాయి తప్పితే న్యూస్కి ఎక్కి మైకులు పట్టుకొని మాట్లాడరు ఎవరు. మా అన్నిట్లా, మా నాన్నిట్లా, వాళ్ళట్లా, వీళ్ళిట్లా అని ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు అలా చేయరు. ఊరికే ఏంటి లేని తాపత్రయం అది కదా. ఆ క్యారెక్టర్ గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఇట్లాంటి చిల్లర పనులను తనే చేస్తాడు. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారి బర్త్డే అప్పుడు అనుకుంటా విష్ణు వచ్చి వెళ్ళాడు అంతే. జనరేటర్లో షుగర్ డ్రామా, జనరేటర్ షుగర్, అక్కడ షుగర్ ఎందుకు ఉందో చెప్పనా? ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంటికి నువ్వు లోపలికి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళి షుగర్ కలుపుకొని రావు. అందరికీ టీలు ఇస్తారు, మర్యాదపూర్వకంగా ఇచ్చే టీలు ఎలా ఉంటాయంటే షుగర్ వేయకుండానే ఇస్తారు. ఎవరు ఎలా తాగుతారో మనకు తెలియదు కదా, సపరేట్ గిన్నెలో స్పూన్ వేసి పెడతాం. అలా బయట ఉన్న సెక్యూరిటీ గార్డులకో గన్మెన్లకో టీ వచ్చినప్పుడు ఆ షుగర్ ఎక్కడ పెడతారు? కిటికీ స్పేస్ ఉంటే కిటికీ మీద, టేబుల్ ఉంటే టేబుల్ మీద, జనరేటర్ కూడా టేబుల్ లానేగా ఉండేది దానిపైన, అంతే. దాన్ని చిత్రీకరించి
జనరేటర్లో షుగర్ పోసారు, అదేదో అయిపోయింది, ఆ రోజు మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఇట్లాంటి చిల్లర డ్రామాలు ఆడకూడదు, తప్పది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఏ రోజైతే నువ్వు తాగేసి తలుపులు తన్నావు, మైక్ పట్టుకొని మోహన్ బాబు గారు కొట్టిన సిచ్యువేషన్ కూడా, ఎందుకయ్యా లోపలికి వెళ్తున్నావు అంటే, లోపల నా కూతురు ఉంది అన్నావు. నీ కూతురుని ఎవరు కిడ్నాప్ చేయాలా? లోపల మీ నాన్న దగ్గరే ఉంది. ఎవడు అంటే మూతికి మాస్క్ వేసుకొని ఓం నీ వ్యాన్ అంటే ఇక్కడ నా డౌట్ కూడా అదే, మొన్న మనోజ్ ఒక దాంట్లో ఏదో చెప్తూ మా బిడ్డని మా నాన్న ఎత్తుకోవాలని ఉంది, అదే కోరిక లోపల తీరుతోంది కదా ఇంట్లో, నాన్నని ఎత్తుకోవాలని ఉంది అని అన్నావు. ఆ రోజేమో నువ్వేదో మీ నాన్న ఏదో గొంతు పిసికి చంపేస్తాడేమో నా కూతురు, ఇదొకటి నాకు అర్థం కాలేదు యాక్చువల్లీ. అది ఎందుకు ఒక 2 నెలలకే 3 నెలలకే ఊసరి వెళ్ళి రంగులు చూసావు కదా. ఈ అబ్బాయి ఇది అప్పుడు తాగున్నాడు, ఇప్పుడు దిగినట్టుంది, అంతే, ఇంకేమీ లేదు. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ గురించి మనం కూడా మాట్లాడుకోవడం వేస్ట్, ఎందుకంటే వీళ్ళ వల్ల జనాలు నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు. నేర్చుకుంటే ఏమన్నా చెడే నేర్చుకుంటారే తప్పితే ఇంకా వేరే ఏం ఉండదు. బట్ కంపారిటివ్లీ మనోజ్ బెటర్ అనిపిస్తుంటది ఎప్పుడు విష్ణు గారి కంటే. అదే మనం చేసుకున్న కర్మ, ఎందుకంటే విష్ణుని ఎక్కువ మంది ట్రోల్ చేస్తారు, తను మాట్లాడు కాబట్టి. ఈయన అందరితో కలుపుతారు. పార్టీ ఉంటే నువ్వు పిలిస్తే ఈయన వస్తాడు, ఆయన రాడు, తను ఇంట్రోవర్ట్. ఏదా గోవాకి వెళ్దామంటే ఈయన వస్తాడు, ఆయన రాడు. నువ్వు ఇప్పుడు కూడా వెళ్ళు, నేను బ్లైండ్గా చెప్తున్నా, నువ్వు ఇప్పుడు కూడా వెళ్ళు, అలా కూర్చొని సిస్టమ్ ముందో కంప్యూటర్ ముందో లేదా ఏదైనా బుక్ చదువుకుంటున్నా ఉంటాడేమో. ఇప్పుడు వెళ్ళు, ఈయన దగ్గరికి వెళ్ళు, బ్లైండ్గా చెప్తున్నా నేను. అంటే మనం ఏమవుతుంది, రోజు వీళ్ళతో తిరగం, కానీ బ్లైండ్గా చెప్తున్నా. ఒక గ్రూప్తో కూర్చొని అయితే తాగుడో లేక చిట్ చాటింగో చేస్తూ ఉంటాడు. దట్ ఈస్ వాట్. అంత డిఫరెన్స్ ఉంది ఇద్దరు. అంటే చిన్నోడు పెద్దోడు అన్న జస్టిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుందా? అట్లేం లేదు. బట్ మోహన్ బాబు గారు అయితే ఈయన్నే బాగా చూశానని ఆయన వాయిస్లో ఆయనే చెప్పాడు. అంటే చాలా వరకు బయట ఉంటది కదా ఇంట్లో చిన్నోడు ఎప్పుడు కొంచెం, ఇప్పుడు చాలా మనం ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నాం వీళ్ళ పర్సనల్ విషయాలు. నో నాట్ ఓన్లీ పర్సనల్, మామూలుగా జస్టిఫికేషన్ బయట ఎలా ఉంటుందంటే, లైక్ పెద్దోడు చిన్నోడు అన్నాడు, పెద్దోడు కామ్, కొంచెం డీసెంట్, కొంచెం యాటిట్యూడ్, అంటే తిరుగుతుండే, అదే ఆ జస్టిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుందా అనిపిస్తుంది ఒక్కోసారి. అయి ఉండొచ్చేమో. బట్ అండ్ భైరవ్ యాక్చువల్గా మంచి మనకు తెలియదు, కానీ ధైరవ్ కదా. ఓకే వాళ్ళ అబ్బాయి పేరు, ఫస్ట్ అబ్బాయి ఉన్నాడా, అబ్బాయి పేరు భైరవ్ అనుకుంటా, ధైరవ్ రెడ్డి, భైరవం భలే కలిసింది టైటిల్. సో తను హ్యాపీగా మర్యాదను కాపాడుకోవచ్చు, బట్ లేదు. అండ్ ఇంకొకటి చాలామందికి ఒక డౌట్ వచ్చింది, మొన్న హార్డ్ డిస్క్ పోయినప్పుడు వాళ్ళ అక్క అక్కడే ఉందిగా, వాళ్ళ ఇంటికి ఇవ్వచ్చు కదా అని. వాళ్ళ అక్క అప్పుడు ఇంట్లో లేదు, ఆ విషయం ఈరోజు తెలిసింది. ట్రైటర్స్ అని ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తుంది మంచు లక్ష్మి. ఎక్కడది? మన అమెజాన్ ప్రైమ్లో రేపు June 12 నుంచి వస్తుంది. కరణ్ జోహర్ దానికి హోస్ట్. బిగ్ బాస్ని తలదన్నే రేంజ్ షో అది. స్క్విడ్ గేమ్ కూడా ఎందుకు పనికిరాదు, ఆ రేంజ్ ఇంటర్నేషనల్ ఫ్రాంచైజీ వీళ్ళు ఎందుకో తీసుకొని చేస్తున్నారు. మన సూర్యగఢ్ ఇప్పుడు రాజస్థాన్లో సూర్యగఢ్ ఒక పెద్ద ప్యాలెస్ తీసుకొని అందులో రియాలిటీ షో పెట్టారు, అది బాగా హిట్ అవుతుంది. రైట్ ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.